గురుభ్యో నమః. నా పేరు రామకృష్ణారెడ్డి. వృత్తిరీత్యా నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పూజ్యులు, జ్ఞానధ్యాన సంపన్నులు, ఆత్మశాస్త్ర పరిశోధకులు, ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ శ్రీ బీవిరెడ్డి గారికి ప్రణంతలు. పరివర్తన ద్వారానే ఆత్మోన్నతి, ధ్యానం అనే విషయాన్ని ధ్యానం ద్వారా పరివర్తన వారికి ఎలా సాధ్యమైందో వారి అనుభవాలను పంచుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఆత్మ పరమాత్మ తత్వాన్ని సంతరించుకొని ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. ప్రారబ్ధానుసారంగా వచ్చినటువంటి పూర్వజన్మ స్మృతుల కారణంగా, కర్మ ఫలాల కారణంగా, మళ్ళీ పోయిన జన్మలో నీ యొక్క కర్మఫలాల కారణంగా సశేషమైనటువంటి ఆ కర్మఫలాలను మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మళ్ళీ ఈ జన్మలో జన్మ తీసుకుంటారు. ఇది హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే కనుక పునర్జన్మ అనేది ప్రతి చోట ఉండేది. ఇది కానీ ఈ పునర్జన్మల గురించి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ద సోల్, ఆత్మ అనేది చాలా ముఖ్యమైనది. దానికి చావు లేదు. అది వాళ్ళ ఒక శరీరంలో ఉంటుంది. ఈ శరీరం ప్రారబ్ధానుసారంగా వచ్చినటువంటి కర్మఫలాల కారణంగా తను నిర్వర్తించాల్సిన కార్యక్రమాలన్నీ నిర్వర్తించిన తర్వాత ఈ బాడీని విడిచిపెట్టేసి మళ్ళీ పోతుంది. కానీ ది మైండ్, మానవుడికి, మనిషికి ఇచ్చినటువంటి మైండ్ ప్రకృతి ఉందే, అది ఇట్ వాజ్ ఆల్వేస్ అండర్ ది గవర్నెన్స్ ఆఫ్ ది సోల్. మైండ్ చాలా శక్తివంతమైనది. ఈ మైండ్ అనేది ప్రకృతికి ఈ ఎంటైర్ యూనివర్స్లో తను కూడా ఒక భాగంగా ఉంటుంది మైండ్ అనేది. ఇక్కడ నేను మొట్టమొదటిసారిగా ఇల్లస్ట్రేట్ చేసేటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీ ఆత్మ అనేది జన్మ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తామో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మ ఆ యొక్క పిండంలో ఎంటర్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగానే తన జీవన విధానాన్ని మౌల్డ్ చేసుకొని అట్విల్ జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకున్న తర్వాత నిర్ధారించబడిన కార్యక్రమాలకు అనుకూలంగా ఈ భూమి మీద తన ఫిజికల్ బాడీతో చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత చివరి అంకంలో శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆత్మ పడేటువంటి క్షోభ. 70-80 సంవత్సరాలు దాంతోపాటు ట్రావెల్ చేసింది. ఈ బాడీతో, ఈ మైండ్తో, ఈ కాన్షియస్నెస్తో ట్రావెల్ చేసింది ఆత్మ. ఆత్మ అంటే నథింగ్ బట్ ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. ఒక ఇండివిజువల్ సోల్, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. అటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు పడేటువంటి క్షోభ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఏళ్ల తరబడి శరీరాన్ని అంటిపెట్టుకొని ఈ శరీరంలో జరిగేటువంటి జీవన ప్రక్రియలో భాగంగా, వ్యవస్థలో జరిగేటువంటి కార్యక్రమాలలో భాగంగా మైండ్కు అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా సూచనలు ఇచ్చేటువంటి, అంటే లైట్లీ గైడెడ్ బై ది సోల్, ఆ విధంగా ఉంటున్నటువంటి ఆత్మ ఆ చివరి అంకంలో కొంతమంది దైవతత్వ పరాయణులై ఉంటారు. కొంతమంది హైలీ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కలిగి ఈ ఆధ్యాత్మిక తత్వ పరిజ్ఞానాన్ని వంట పట్టించుకొని, అరే పూర్వజన్మల్లో మనం చేసిన పాపకర్మాల కారణంగా మనం ఈ జన్మలో ఈ విధంగా కొనసాగిస్తున్నాం జీవన విధానాన్ని, మళ్ళీ నెక్స్ట్ జన్మ కన్నా ఈ పాపాలను మొత్తాన్ని తుడిచేసుకుందాం అన్నటువంటి భావనతో కలిగేటువంటి జీవన విధానంలో కొంతమంది అట్లా కాదు. తన ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఏదో ముక్కుబడిగా సంవత్సరానికి ఒకసారి ఆ తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తల బాదుకొని వచ్చేద్దాం పోతుంది. లేదా సిద్ధి సాయినాథునికి దగ్గరికి సంవత్సరానికి 2 సార్లు పోయి మొక్కుళ్ళు పెట్టుకొని మళ్ళా కొన్ని కోరికలు ఇవ్వమని చెప్పి కోరికలను ఆయన ముందు పెట్టి, అటు వెంకటేశ్వర స్వామి దగ్గర, ఇటు సిద్ధినాథుని దగ్గర మా కోరికలు తీర్చు అని చెప్పేవాళ్ళు. కానీ దాని జీవన విధానంలో ఎటువంటి మార్పు రాదు. దాతృత్వం అనేది ఉండదు. సామాజిక వ్యవస్థను గురించి ఆలోచన చేయరు. వాళ్ళల్లో మొట్టమొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక తత్వ పరిజ్ఞానం లేకపోవడమే ముఖ్యమైన కారణం. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవన విధానమే డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి వారు చివరి అంకంలో ఇంకా 6 నెలలకు శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు, బ్రహ్మజ్ఞానం అంతకు లేదు.
కాబట్టి వాళ్ళు పడేటువంటి క్షోభ ఏ విధంగా ఉంటుందంటే, ది బయోకెమికల్ చేంజెస్ ఇన్ ది సిస్టమ్, ఫిజికల్ బాడీలో బయోకెమికల్ చేంజెస్ రావడం మొదలు పెడితే, అంటే మైండ్ సెల్స్ కానుంచి, హార్ట్ సెల్స్ కానుంచి నీ బాడీలో ఉండే ప్రతి సెల్ కూడా స్లోలీ తన యాక్టివిటీ డిగ్రేడ్ అవుతూ వస్తుంది. నిర్ణయించబడిన కార్యక్రమంలో భాగంగా ఈ డెత్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఈ మానవుడికి తెలియదు అది విషయం. 6 నెలల్లో చిన్న చిన్నగా జబ్బులు రావడం, వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, కానీ తన జీవన విధానంలో మార్పు మాత్రం రాదు. డబ్బు సంపాదన, నా అన్న భావంతో నా కొడుకులు, పెండ్లాము, కూతుళ్ళు ఇవన్నీ ఏది ఎంట రాదు అని తెలిసి కూడా మళ్ళీ భ్రమల్లో మనిషి ఉంటాడు. కానీ ఆత్మ మాత్రం ఆ విషయంలో ఏం చెప్పలేని పరిస్థితి. ఆత్మ మైండ్ హింట్ ఇస్తూనే ఉంటుంది. ఆ మైండ్ యొక్క ప్రభావం ఎట్లుందంటే మనిషి యొక్క నైజాంని బట్టి మైండ్. అంతే భగవద్గీతలో కూడా చెప్పారు, చాలా గొప్పగా వర్ణించారు దాంట్లో కూడా. ఈ విషయాలన్నీ ఏ విధంగా ఉంటాయంటే కర్మఫలాల కారణంగానే. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాను చెప్పింది, కర్మ ఇష్టానుసారం, ఇష్టం బుద్ధ్యానుసారం, బుద్ధి మతానుసారం, మతి నీ గతానుసారం. నేటి పరిస్థితులకు అనుకూలంగా మనం చూస్తే విధంగా కలియుగంలో ఇది తప్పనిసరిగా నడుస్తూ ఉంది. ఆ విధంగా మనిషి వీటన్నిటికి లోనైపోయి తన ధర్మాన్ని కూడా నిర్వర్తించడం లేదు. వాడిలో దాతృత్వం గుణం అనేది లేకుండా పోతుంది. కానీ చివరి అంకంలో ఈ బయోకెమికల్ చేంజెస్ అనేది 6 నెలల ముందు, మనిషి శరీరం విడిచిపెట్టే ముందు 6 నెలల ముందు ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి. బయటికి రాలేవు, కానీ ఫిజికల్ బాడీలో చేంజెస్ వస్తుంటాయి. ఒక యోగి కానీ, ఆత్మజ్ఞాని కానీ వీళ్ళకి ఆ విషయాలు గోచరిస్తాయి. కాబట్టి వాళ్ళు తెలుసుకోగలుగుతారు, నేను శరీరం విడిచిపెట్టే కాలం ఆసన్నమైంది, నా కార్యక్రమాలన్నిటిని ముగించుకోవాలని చెప్పి ఆ విధంగా ఉంటుంది అది. కానీ ఆ జ్ఞానం లేని వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఒకసారి ఆలోచించి. ఈ మనస్సు పడేటువంటి క్షోభ డిఫరెంట్గా ఉంటుంది. ఆత్మ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. చివరి అంకంలో కూడా మనస్సుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఈ మైండ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇట్ వాజ్ అటాచ్డ్ ఇన్ సచ్ ఏ వే, ప్రకృతిలో భాగమైనా కానీ ఇట్ వాజ్ అటాచ్డ్ ఇన్ సచ్ ఏ వే, ఇట్ కెనాట్ కమ్ అవుట్ విత్ ఎ కాంక్రీట్ ప్రపోజల్. దాని యొక్క మైండ్ ప్రభావం డిఫరెంట్గా ఉంటుంది. చివరి అంకం దాకా కూడా ధనార్జన మీద మనసు ఉన్నటువంటి ఈ జీవి తన శరీరంలో జరిగేటువంటి భౌతికమైనటువంటి ఈ శరీరంలో జరిగేటువంటి మార్పుల గురించి ఆలోచన చేయడు. కానీ ఆత్మ మాత్రం క్షోభిస్తుంది. ఎంత మూర్ఖత్వపు ఛాయలు రా వీళ్ళలో. మృత్యువు ఆవహించబోతుంది, కానీ మనిషిలో మార్పు రావడం లేదు. ఆ విధంగా 3 నెలలు పాస్ అయిపోతుంది, అప్పుడు కూడా తెలుసుకోలేడు. ఇంకా 3 నెలల వ్యవధి మాత్రమే ఉందని ఈ ఆత్మకు తెలుసు. మైండ్ సిగ్నల్ ఇవ్వలేకపోతూ ఉంది, కానీ డిటోరియేషన్ ఆఫ్ హెల్త్, శరీరంలో ఉండేటువంటి మెటబాలిక్ యాక్టివిటీ రాను తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయే పరిస్థితులను చూస్తూ ఆత్మ బాధపడుతుంది. అరే 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు నేను ఈ శరీరంలో ఉన్నాను, నాదంటే ఒక స్థానాన్ని నేను పదిలం చేసుకున్నాను, కానీ మానవుడికి అర్థమైతలేదు. ఈ పరిస్థితిలో నేను చేయగలిగింది ఏముంది? ఓన్లీ ఐఎమ్ ఏ స్పెక్టేటర్, నేను చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బుద్ధి అనేది ఏ విధంగా ఉందంటే మైండ్ యొక్క యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ దాంట్లో మీ మనిషిలో వచ్చే మార్పు కనపడతలేదు. ఏ విధంగా నేను ఆలోచన చేయాలని చెప్పి ఆలోచనలోనే ఉండిపోతుంది ఆత్మ. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. అది చివరకు ఆ 3 నెలల్లో నెల దాటిపోతుంది, మనిషిలో మార్పు కనపడదు, ఆరోగ్యం క్షీణిస్తుంది, మంచం మీద ఉంటాడు, ఇంకొక 1 రోజులు మాత్రమే బ్రతుకుతాడు అన్నప్పుడు ఆ మనిషిలో పరివర్తన, గొప్ప పరివర్తన స్టార్ట్ అవుతుంది. పరివర్తనతో పాటు తను చేసిన కార్యక్రమాల గురించి, మంచిగా అంత తర్కానం ఉండదు, చెడుని గురించి ఆలోచన చేస్తాడు. అప్పుడు నేను ఈ చెడ్డ పనులు చేశాను, ఈ చెడ్డ పనుల కారణంగానే నా జీవితం ఈ విధంగా మారిపోతుంది. అప్పుడు భగవంతుని ప్రార్థిస్తే, భగవాన్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నా లైఫ్లో మళ్ళీ నేను సరిదిద్దుకుంటే అవకాశం ఇవ్వు తండ్రి, నేను పొరపాటు చేయను, నేను ఒక ధ్యానాత్మ తత్పరునిగా తయారైపోయి నీ సన్నిధిలో ఉండి
ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ మంచిగా చేసుకుంటాను, మంచిగా నిర్వర్తిస్తాను అని చెప్పుకుంటూ వస్తుంది. ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు దేవదేవుణ్ణి. కానీ ఆ దేవదేవుడి వల్ల ఇతనికి ఏమైనా సాధ్యమవుతుందా అంటే లేదు. ఆత్మయుత జ్ఞాన మేధావులైనటువంటి యోగి పుంగవులకు మాత్రమే సాధ్యమవుతుంది తన జీవన విధానాన్ని మార్చుకోవడానికి. ఈవెన్ ప్రకృతికి అనుసంధానమైన వాళ్ళు కాబట్టి తుక్షాయి మానవులు చేయగలిగింది ఏమీ లేదు. కానీ చివరి అంకంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పోతాడు. ఇంకా చివరకు 10 రోజులలో శరీరం విడిచిపెడతాడు అనగా ఈ ఆత్మ కూడా చాలా శోభపడుతుంది. అరే వీళ్ళలో మార్పు రాలేకపోయింది, ఆ దేవుణ్ణి కన్విన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది, ఆ దేవుణ్ణి కనీసం చూడగలడానికైనా ప్రయత్నం చేయలేకపోయాడు ఈ మానవుడు అని చెప్పి ఆత్మ క్షోభ వేరే ఉంటుంది. చివరి అంకంలో దేవుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఈ కుడ్ ఏబుల్ టు హియర్ ది వాయిస్ ఆఫ్ ది నేచర్. అప్పుడు నేచర్లో నుంచి అతనికి సూచనప్రాయంగా కొన్ని విషయాలు తెలుస్తాయి. నీ జీవితమంతా నేను ఎన్నిసార్లు గుర్తు చేసినా మానవా నువ్వు గుర్తుపెట్టుకోలేకుండా పోయావు. చివరి అంకంలో నువ్వు చేయగలిగింది లేదు, నేను చేయగలిగింది లేదు. చివరికి ఇప్పుడన్నా ఆ భగవన్నామ స్మరణతో 10 రోజులు గడుపుతూ పో. నీ ఎంబడి వచ్చేవాళ్ళు ఎవరు లేదు. ఈ పెండ్లాము రాదు, ఈ డబ్బు రాదు, కొడుకులు రాదు, ఈ కోడళ్ళు రారు, నీ బంధుమిత్రులు ఎవ్వరు కూడా నీ ఎంబడి రారు. చివరు నువ్వు ఒక్కడివే నువ్వు బయలుదేరాలా. ఈ సఫారీ, ఈ జర్నీ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నీకు మోక్ష మార్గం ఒక్కటే, ఆ దేవదేవుని తలుసుకుంటూ పో, ప్రకృతిని ఆరాధించు, నీ ఇష్టమైన దైవాన్ని ఆయన ప్రార్థిస్తూ పో. కనీసం నెక్స్ట్ జన్మలోనన్నా పరివర్తన నీలో వస్తుంది. ఇప్పుడు నువ్వు పరివర్తన వచ్చినా, నువ్వు జరిగిన కార్యక్రమాలకు నువ్వు ఫీల్ అయినా కానీ ఇప్పుడు ఉపయోగం లేదు. ఎందుకంటే నిర్ణయించబడిన కార్యక్రమం ఈ 70 ఏళ్ళు 80 ఏళ్లలో నువ్వేం చేసుకోలేకపోయావు. ఆత్మ క్షోభిస్తుంది చాలా వరకు. ఈ మనిషిలో మార్పు రాలేకపోయాను అని చెప్పి బాధపడుతుంది. 10 రోజుల్లో శరీరం విడిచిపెట్టాల్సి వస్తుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ శరీరం నుంచి బయటికి రావాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆత్మ పొందే క్షోభ అంత ఇంత కాదు, మామూలుది కాదు. ప్రాక్టికల్గా ఆ సందర్భాన్ని మనము కళ్ళారా చూసినట్లయితే, అంటే ధ్యానాత్మ స్వరూపులైనటువంటి యోగులు ఆ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టినప్పుడు, ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ధ్యాన వ్యవస్థలో ఉండి చూడగలుగుతారు, వినగలుగుతారు. ఆత్మ పడే క్షోభ అంతా ఇంత కాదు. ప్రతి మానవుడిలో జరిగేటువంటి క్రమమే. ఈ ప్రకృతిలో ఇదొక భాగం. బయటకు వచ్చిన తర్వాత ఆత్మ పలకరించాలని చూస్తుంది, మళ్ళా బాడీలో రీఎంటర్ కావాలని చూస్తుంది, ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ సాధ్యపడదు. ఏమిటిది, ఏమైపోయిందని కన్ఫ్యూజన్లో వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ కారణంగా తన చుట్టూ ఉన్న మనుషులందరినీ పలకరిస్తూ ఉంటుంది. శరీరం విడిచిపెట్టేశాడు, బంధువులు వస్తున్నారు, అందరు రోధిస్తూ ఉన్నారు. కాత్న ఆత్మ ఇదేంటి అంత కొత్తగా కనపడుతుంది, ఎవరిని పలకరించాలన్నా పలికే పరిస్థితులు లేరు. 12 అవర్స్ నడిచిపోతుంది, 24 అవర్స్ అయిపోతుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి క్రిమేషన్ చేయాలా. ఆ క్రిమేషన్ చేసేటప్పుడు కూడా ఆ కార్యక్రమంలో భాగంగా ఆత్మ తన ఎంబడే కూర్చొని ఉంటుంది, ఆ ఎంబడే వస్తుంటుంది. దాన్ని తీసుకెళ్ళి మట్టిలో కలిపేసిన తర్వాత అప్పుడు ఆత్మకు ఒక రియలైజేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అరే నేను వచ్చింది పర్పస్ వేరు, కానీ నేను ఈ భ్రమకు లోనైపోయి ఆ భ్రమలతో పాటు దీంట్లో నేను వెళ్ళిపోయాను. నేను చాలా తప్పు చేశాను, చాలా పొరపాటు ఇది. అంటే నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించాలా, మళ్ళీ నేను చేసుకోవాల్సిన కార్యక్రమాలు నాకుంటాయి అని చెప్పి ఆత్మ తన్ను తానుగా ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టిన తర్వాత తన కార్యక్రమం మళ్ళా చూడాలా. గాడ్ రియలైజేషన్. కొన్ని ఆత్మలు భ్రమలతో కూడిన ఆత్మలు, అంటే ఈ బాడీ మీద ఉన్నటువంటి మమకారంతో కూడిన ఆత్మలు ఉంటాయి. కొన్ని శుద్ధాత్మలు, అంటే ఒక పవిత్రమైన భావంతో కూడినటువంటి ఆత్మలు. ఆ పవిత్రమైన భావంతో కూడినటువంటి ఆత్మలు వెంబడే బయటకు వచ్చి ఆ దేవదేవుని ప్రార్థించుకొని, తండ్రి నా యొక్క పర్పస్ అయిపోయింది, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు దయ అన్నప్పుడు వెంబడే దేవగణాలు వచ్చి ఈ ఆత్మని తీసుకొని వెళ్ళిపోతాయి పైలోకానికి. మళ్ళీ అక్కడ ట్యూనప్ చేస్తారు. కొన్ని సంవత్సరాలు 40-50 ఏళ్ళ తర్వాత దాన్ని శుద్ధాత్మ తత్వంలో తీసుకొచ్చి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. దట్ ఈజ్ అ ప్రాసెస్. ఎండ్ ఆఫ్ లైఫ్లో జరిగేటువంటి ప్రక్రియ. బాబా వారు చెప్తూ ఉంటాడు ఎప్పుడు, మాయా విజృంభితమైన లోకంలో నీ కళ్ళకు కనపడేదంతా 95% మాయనే.
అందుకని ఆయన ఎప్పుడు చెప్తాడు, బ్రహ్మన్ సత్యం జగత్ మిథ్య అని చెప్పి. ఇది కలికాలం. అందుకనే ఈ మాయ ప్రతి మనిషిని పీడిస్తూనే ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యాన్ని తెలుసుకున్నవాడు మాయాన్ని జయించవచ్చు. ఎవడు మాయను జయించగలుగుతాడు అంటే ఆత్మయుత జ్ఞాన మేధావులైనటువంటి యోగి పుంగవులకు సాధ్యమవుతుంది తప్ప అందరికీ సాధ్యం కాదు. చివరకు బాబా వారు చెప్తాడు, నేను ఒక పక్కీర్ను, నేను ఈ మసీదులో ఉంటున్నాను, చింపిరి బట్టలతో ఉన్నాను. నేను నాకు ఆకలి అయినప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళ ఆకలి తీర్చడం కోసం 4 ఇళ్లకు పోయి భిక్షాటన చేసుకొని నేను తెచ్చిన భిక్షతో 3 ముద్దలు నేను తిని కడుపు నింపుకొని చుట్టూ ఉండే వాళ్ళకు 10 మందికి నేను తిండి పెట్టి ఈ కాలాన్ని ఇట్లా వెళ్ళబుచ్చుతూ ఉన్నాను. కానీ నన్ను కూడా మాయ వదలడం లేదయ్యా, ఒక్కోసారి నన్ను కూడా పీడిస్తూ ఉంది మాయ అని మాలిక్ చెప్తూ ఉండేవాడు. చాలా సందర్భాల్లో చెప్తాడు తండ్రి. కానీ మనము